ఏ ఊరండి ఇది? మా దుగ్గిరాల. ఓకే. గతంలో ఈ రోడ్డు ఎలా ఉండేదండి? ఊర్లో రోడ్డు గాని, మెయిన్ రోడ్డు గాని చాలా ఇబ్బందిగా ఉండేదండి. గతంలో అసలు ఆ! మేము ప్రయాణం చేసేవాళ్ళమే కాదు. హ్మ్. చాలా బాగా లోతైన గోతులును హ్మ్. అసలు పట్టించుకున్నదే లేదు. హ్మ్. కానీ ఇప్పుడు మాత్రం ఇంత నాణ్యమైన రోడ్డు వేస్తారని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలా. మేము హ్మ్. దుగ్గిరాల తరపున భలే సంతోషంగా ఉన్నాం. హ్మ్. ఎందుకంటే రోడ్లు, హ్మ్. సమాచారం, హ్మ్. రవాణా అనేది మన అభివృద్ధికి సూచిక అది. హ్మ్. అభివృద్ధి అంటేనే రోడ్లు, సమాచారం, రవాణా బాగుంటేనే దేశాభివృద్ధి గాని, రాష్ట్రాభివృద్ధి గాని బాగున్నట్టుగా మనం మెజర్ చేస్తాం యాక్చువల్‌గా. హ్మ్. అయితే రోడ్లు మాత్రం బాగున్నాయి. ఇంకా రేవేంద్రపాడు దాకా కూడా ఇదే రోడ్డేస్తే ఇంకా బాగా సంతోషంగా ఉంటది. అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే రోడ్లేసినా వాళ్ళు చెప్తా ఉన్నారు. అటు తెనాలి నుంచి ఇటు దుగ్గిరాల వరకు కొంత, ఇటు దుగ్గిరాల నుంచి అటు రేంద్రపాడు, విజయవాడ దాకా కలపడానికి ట్రై చేస్తామని చెప్తున్నారు. వాళ్ళు కాంట్రాక్ట్ వచ్చిందని చెప్తున్నారు. దానివల్ల మీలాంటి వాళ్ళకి ఏం ఉపయోగం అంటారు? అయ్యో! రవాణా వ్యవస్థ ఉండటం వల్ల మేము 10 నిమిషాలు అది వరకు మేము తెనాలి గాని, విజయవాడ గాని వెళ్ళాలి. మనకి ఫెసిలిటీస్ కనిపియాలా? ఈ గత 5 ఏళ్లలో ఇక్కడ హెలికాప్టర్ ద్వారా తెనాలి దగ్గరికెళ్ళి ఈయన ప్రోగ్రామ్ ఇనాగరేషన్ చేసి వచ్చాడు గాని గత సీఎం గారు. కనీసం రోడ్డు మీదకొచ్చి రోడ్ల పరిస్థితిని చూసిన దాఖలాలు లేవు కదా! దాన్ని ఎలా చూడొచ్చంటారు? సార్ అదంటే అది ఇంకా మరి అభివృద్ధికి సూచిక అనేది రోడ్లే. ఇంకా అది ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటది. కొన్ని ప్రభుత్వాలు కొన్ని చేస్తే, కొన్ని ప్రభుత్వాలు కొన్ని చేస్తాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 6 నెలలు అవుతుంది. వాళ్ళు అన్నట్టుగానే ఒక్కొక్క ప్రోగ్రామ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు రోడ్లు అనేది ఈ మహర్దశి కల్పించడానికి శాంక్షన్ కూడా జరిగింది. బడ్జెట్‌లో కూడా శాంక్షన్. దాన్ని ఎలా చూస్తారు? సార్ అది చాలా సంతోషకరమైన విషయం. అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటినుంచో వెయిట్ చేస్తూనే ఉన్నారు సార్. ఎక్కడైతే అభివృద్ధికి సంబంధించిన రవాణా, ప్రసారం, మాధ్యమాలు ఏదైనా సరే ఇయన్నీ బాగుంటే ప్రజలందరూ తప్పనిసరిగా సంతోషిస్తారు. ఎందుకంటే ఈ రాజధానిలో మేముండటం, ఈ రోడ్లన్నీ కూడా వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ ముందుగానే బిగిన్ చేయటం అనేది కూడా చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు. మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళ ఇష్టాన్ని వాగ్దానాలు చేస్తున్నారా లేదా? చేస్తారని నమ్మకం ఉంది సార్. తప్పనిసరిగా చేస్తారని కూడా నమ్మకం ఉంది. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అసలు ఏం చేయట్లేదు, సంక్షేమ పథకాలు ఏం ఇవ్వట్లేదు. వెయిట్ చేస్తున్నాం సార్. చూడాలి కదా సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు రాగానే ఒకేసారి అంటే చూసుకోవాలిగా. ప్రజలు ఇప్పుడు బడ్జెట్ చూసుకోవాలి, డబ్బులు చూసుకోవాలి, అన్ని కేటాయింపులు చూసుకొని ముందుకెళ్ళాలి కదా. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుగ్గిరాల ఉంది. ఇప్పుడు మేము వెయిట్ చేసాము. రోడ్డు అనేది బ్రహ్మాండంగా రోడ్డు పడిపోయింది. ఇంకా తర్వాత ఈ డ్రైనేజ్ కూడా శాంక్షన్ అయింది అంటున్నారు. ఈ పల్లెల్లో కానీ లేకపోతే ఎక్కడ మురుగు నిల్వలు లేకుండా, ఈ దోమలు ఇలాంటివి కూడా లేకుండా చర్యలు తీసుకుంటారని మా ఎక్స్పెక్టేషన్ ఉంది. మీ నియోజకవర్గానికి లోకేష్ గారు మంత్రి గారు, ఆయన ఇనిషియేటివ్ ఎలా ఉంది సార్? సార్ ఆయనైతే తప్పనిసరిగా దీన్ని ఒక సొంత బిడ్డలా చూసుకుంటాడో అనుకుంటున్నాను సార్ ఈ నియోజకవర్గాన్ని. ఎందుకంటే ఈ మార్పులు అనేవి మేము చూస్తున్నాం కాబట్టి దీన్ని మాత్రం సొంత బిడ్డలా తీసుకుంటాడు. దీన్ని ఇంకా బాగా డెవలప్మెంట్ వైపు తీసుకెళ్తాడని మేము. ఇప్పుడు వరకు ఈ 6 నెలల్లో మీరు గవర్నమెంట్లో ఏం మార్పులు చేర్పులు కనిపించి ప్రజలకు ఏ విధంగా జరుగుబాటు జరుగుతుంది అనుకున్నారు? డెవలప్మెంట్ పరంగా ఒక పక్క సంక్షేమాలు కానీ, ఇంకో పక్కన భవిష్యత్తు తరాలకు సంబంధించిన అంశాలు కానీ ఏం జరుగుతుందని మీరు? తప్పనిసరిగా అయితే అభివృద్ధి వైపే ఆంధ్రప్రదేశ్ వెళ్ళిద్దని ఎంప్లాయీస్గా కానీ మేము తప్పనిసరిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందులో మాకు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఐఆర్, పిఆర్సీ వీటి పట్ల కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ పూర్తి చేసుకుని ముందుకెళ్తారని మేము ఆశిస్తున్నాం. గతంలో మీకు ఏదైతే మీరు దాచుకున్న దీన్ని కూడా కొంత వాడేశారన్నారు. అసలు బడ్జెట్ అవి తప్పనిసరిగా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. కొన్ని వేల కోట్లు, ఇప్పుడు నేను సిపిఎస్ ఎంప్లాయీని, కొన్ని వేల కోట్లు ప్రభుత్వం దగ్గర ఆగిపోయినాయి. మాకు రావాల్సిన బకాయిలు చాలా రాలేదు. వాటన్నిటి విషయంలో కూడా మేము ఈ ప్రభుత్వం పట్ల మాత్రం హోప్గా ఉన్నాం. ఏదో ఒక రోజు మా డబ్బులని మాకు ఇస్తారని చాలా. గతంలో సిపిఎస్ రద్దు చేసి జీపీఎస్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు జీపీఎస్ రద్దు చేసి సిపిఎస్ అంటున్నారు.
సిపిఎస్ వస్తుంది ఒక అనుకుంటున్నారా? మంచి సిపిఎస్ గురించి ఒక ఆలోచన చేస్తా అన్నారు కాబట్టి దాని విషయంలో కూడా ఒక మంచి నిర్ణయం త్వరలో తీసుకొని మా సిపిఎస్ ఎంప్లాయీస్ అందరినీ సంతోషపరుస్తారని మేము నమ్మకం. మీరు గతంలో కొంతమందికి నెల 2 నెలలు అయినా కూడా జీతాలు రాని పరిస్థితి నుంచి ఇప్పుడు నెల మీకు ఏ రోజు పడుతుందండి జీతం? నెల నెల జీతాలు కరెక్ట్ గానే వస్తుంది సార్. ఒకటో తారీఖు అనగానే జీతాలు జీతాలు ఇస్తారు. వస్తున్నాయి. ఎలా ఎలా ఇస్తున్నారు అనుకుంటున్నారు మీరు? అంత డబ్బులు ఆ గతంలో ఆయన అప్పులు తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి ఇప్పుడు సంక్షేమ పథకాలు ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ చేస్తా ఉంది. ఇప్పుడు మాకు తెలిసిన ఇదేంటంటే చంద్రబాబు గారికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన ఎక్స్పీరియన్స్తో ఎవరెవరికి ముందు ప్రయారిటీ ఇవ్వాలో దానికి ఇస్తూ ముందుకు వెళ్తున్నారని మేము అనుకుంటున్నాం సార్. ప్రయారిటీ ఇప్పుడు జీతాలు అనేది ప్రభుత్వంలో భాగం, ప్రభుత్వ ఉద్యోగులు మేము ప్రభుత్వంలో భాగం, అందుకని ముందు ప్రయారిటీ మాకు ఇస్తున్నాడని అనుకుంటున్నాం.